నేటి యువతకు రాబోయే తరానికి విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయకం. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరులలో విష్ణువర్ధన్ రెడ్డి చేయూత అందిస్తున్నారు. విష్ణు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఉల్చాల మద్దిలెట్టి తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమానికి కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. గూడూరు మండలం ప్రతి ఒక్క ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎంపీటీసీలకి, సర్పంచ్, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క ఉంది. ఈ మహానాడుని ఎందుకు ఏర్పాటు చేశారంటే, మే 28వ తేదీన మన యొక్క పార్టీ అధినేత అయినటువంటి పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 27, 28, 29 రోజుల్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుని నిర్వహిస్తారు. ఈసారి కడపలో నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను మనం బూత్ కమిటీలను, అలాగే క్లస్టర్లను, యూనిట్ ఇన్ఛార్జీలని, ప్రతి ఒక్క మండల పార్టీ కమిటీలని, జిల్లా కమిటీలని అన్ని వేసుకుని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ఇంతమంది రావడం చాలా సంతోషం. దానికి ముఖ్య కారకులైనటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి మనం జిల్లా వ్యాప్తంగా అలాగే మన కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని రోడ్లు 85% అయిపోయినాయి. ఇంకా కొద్ది రోడ్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి మన విష్ణురెడ్డి సార్ కూడా చాలా కృషి చేస్తున్నారు. తొందరగా పనులు అయిపోవాలని చెప్పేసి ఏ వర్కులైనా కానీ ఏదైనా కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా మన యొక్క విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు గతంలో చాలా అభివృద్ధి చేశారు. మా మండలంలో అయితే కర్నూలు మండలంలో రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు అయితేనేమి, కాలువలు కానీ, అలాగే వాటర్ కానీ, తాగునీటి సమస్యలు కానీ ప్రతిదీ ఆయన దగ్గరుండి ఒక ఫోన్ కాల్తో కూడా ఆయన సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకే రాజవర్ధన్ రెడ్డి అన్న ఉండేవారు. ఆ సమస్యని ఆయనని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఆయన లేని లోటు మనకి స్పష్టంగా కనబడుతుంది. కానీ మనకి ఒక ధైర్యం ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారన్న ఒకే ఒక కాన్సెప్ట్ మనకు కూడా ఒక ధైర్యంగా మనము భావించుకుంటూ ముందుకెళ్తున్నాము. దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఈ ప్రతి ఒక్కటి మనల్ని ముందుండి నడిపించడం అంటే ఎంత ఆశమాసి కాదు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే మనకి రామలింగారెడ్డి సార్ ఎలక్షన్ టైంలో చాలా 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 సహకరించారు. ఆయనకు కూడా, ఎందుకంటే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాలు అవి ఉంటాయి, కానీ అన్నిటినీ చక్కబెట్టిన వ్యక్తి మన రామలింగారెడ్డి సారు. అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సార్ కూడా ఇప్పటికి కూడా ఏదైనా కార్యక్రమాలున్నా ఆయన అటెండ్ అవుతుంటారు. ప్రతిదీ ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. మీరు ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి, డెవలప్ కాండి అని చెప్పేసి వర్కులు చేసుకోండి అని చెప్పి కూడా నాకు విష్ణువర్ధన్ సార్ కూడా తెలియజేస్తుంటారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై హింద్.